హీరో పేరు కివాన్. రోడ్డు మీద రక్తం మరకలుంటే వాటిని చాలా బాధతో తుడుస్తూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆ రక్తం మరకలు ఎవరివి, ఎందుకు తొడవలసి వచ్చిందనేది మూవీల తర్వాత తెలుస్తుంది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే కివాన్కి తండ్రునుడు, తల్లి అల్లరి ముద్దుగా పెంచుతుంది. తల్లి ఒక రెస్టారెంట్లో, అది చైనా రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది. చైనాలో చాలా మంది కొరియన్స్ ఉంటారు. ఫేస్లన్నీ ఒకలాగా ఉండడం వల్ల చైనా వాళ్ళలాగా చాలా మంది సీక్రెట్గా బ్రతుకుతూ ఉంటారు. కానీ అక్కడ చైనా గవర్నమెంట్కి వీళ్ళు కొరియన్స్ అని తెలిస్తే బలవంతంగా పంపించేస్తూ ఉంటారు. కొరియన్స్ అందరూ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. పోనీ కొరియాకి వెళ్ళిపోదామని అనుకుంటే ఆ దేశంలో బతకడం కష్టం. ఒకవేళ వెళ్ళినా ఆ దేశ సంతతికి చెందిన వాడిమని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇంకా ఇక్కడితో సీన్ కట్ చేస్తే కివన్ ఒక బ్రోకర్ ద్వారా కొరియన్ లాగా బెల్జియంకి కొంతమంది కొరియన్స్తో ఫ్లైట్ ఎక్కుతాడు. బ్రోకర్ జాగ్రత్తగా ఎవరు ఏం అడిగినా నేను కొరియా దేశానికి చెందిన వాడిని అని కరెక్ట్ అడ్రస్ చెప్పండి అని అందరికీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ఫ్లైట్ దిగిన తర్వాత కివాన్ని అక్కడున్న లేడీ ఆఫీసర్, నువ్వు కొరియా దేశానికి చెందిన వాడివి అని గ్యారంటీ ఏంటి, ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ సబ్సిడీల కోసం చైనా నుంచి ఇక్కడికి వచ్చిన కొరియన్ చైనావి కదా అని చెప్పి అడుగుతాడు. కాదని కివాన్ అంటాడు. నేను మా నాన్న ఫ్రెండ్ అయిన బ్రోకర్ ద్వారా చైనాకి వెళ్ళానని చెప్తాడు. అప్పుడు ఆమె, నువ్వు 2019లో చైనాకి వచ్చావని ఉంది, మరి 2019 నుంచి ఎవరి దగ్గర ఏ ఉద్యోగం చేయలేదు, మరి ఈ దేశం రావడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంది. దానికి కివాన్కి మతిపోయి ఏం చెప్పలేని పరిస్థితిలో మా అమ్మ నన్ను పంపించిందని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ గురించి ఒక సీక్రెట్ ఒకటి ఆ ఆఫీసర్తో చెప్తాడు. అది ఏంటన్నది మూవీలో అప్పుడే మనకి అర్థం కాదు. ఆ ఆఫీసర్ అంటుంది, నీకు సంవత్సరం పాటు టైం ఇస్తున్నాను, సరైన రీజన్స్ కనుక డాక్యుమెంట్లో సబ్మిట్ చేయకపోతే నిన్ను మళ్ళీ చైనాకి పంపవలసి ఉంటుంది అని కివాన్ని పంపించేస్తుంది. అప్పుడు కివాన్ ఆ అసిస్టెంట్ ఆఫీసర్తో సంవత్సరం పాటు ఇదే ఊర్లో ఏ ఐడెంటిటీ లేకుండా ఎలా సర్వైవ్ అవ్వనని చెప్పి ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, ఇలాంటి వారి కోసం, నీలాంటి వాళ్ళ కోసం హాస్టల్ ఒకటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, అందులో రెంట్ కట్టుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడే బ్రతకవలసి ఉంటుందని చెప్తుంది. కివాన్ వెంటనే రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ రూమ్మేట్ ఇండీసెంట్గా లేడీస్ని తీసుకొచ్చి బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి చిరాకుపడి తను రోడ్డు మీదకి వచ్చేస్తాడు. బతుకు తెరువు కోసం రోడ్డు మీద చెత్త కుండీల్లో ఖాళీగా బీర్ సీసాలుంటే వాటిని ఏరుకొని ఒక రెస్టారెంట్లోకి ఇచ్చి దాని ద్వారా వచ్చిన మనీతో ఫుడ్ తింటూ సర్వైవ్ అవుతూ ఉంటాడు. పడుకోవాల్సి వస్తే టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి టాయిలెట్ పోసుకుంటున్నట్టు రోజంతా ఆ టాయిలెట్ రూమ్లోనే పడుకొని ఉండిపోతాడు. అలా ఒకసారి కొంతమంది బెల్జియం కుర్రవాళ్ళు కివాన్ని బాగా కొడతారు. దాంతో దెబ్బలు తిని స్పృహ కోల్పోయి ఒక లాండ్రీ షాప్ దగ్గరికి వచ్చి అక్కడే పడుకుని పోతాడు. అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. కివాన్ని చూసి కివాన్ జోబీలో ఉన్న పర్సుని తీసి దాచేస్తుంది. అందులో చాలా మనీ ఉంటుంది. ఆ మనీతో ఎస్కేప్ అయిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మేరీ. స్పృహలోంచి బయటకు వచ్చిన తర్వాత కివాన్ ఆ మనీ లేనందుకు బెల్జియం పోలీసులకి కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు తక్షణమే ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి రప్పించి ఇంట్రాగేషన్ మొదలు పెడతారు. అప్పుడు కివాన్ ఆ అమ్మాయితో, నా పర్సులో ఉన్న డబ్బుని ఏం చేసావు, దయచేసి ఆ మనీ ఇమ్మని అడుగుతాడు. నేను ఖర్చు చేసేసానని ఆ అమ్మాయి అంటే మేరీ చెప్తుంది. ఆ డబ్బు మా అమ్మ చనిపోతూ ఆ శవాన్ని అమ్మితే వచ్చిన డబ్బు, ఆ డబ్బుతో నేను బతకాలని ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అది విన్న ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. మీ అమ్మ శవాన్ని అమ్ముకోవాల్సినంత అవసరం ఏంటని అడుగుతుంది. వెంటనే వాళ్ళ అమ్మకి ఏమైందన్నది మూవీలో చూపిస్తాడు. ఇంకా ఇక్కడి నుంచే కివాన్ మదర్ ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. పోలీసులు ఒకసారి కివాన్ కోసం వస్తారు కివాన్ మదర్ దగ్గరికి. చైనా వాళ్ళకు కొరియన్స్ అని అర్థమైందని అనుకుని వారి నుంచి తప్పించుకుంటారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా. అక్కడ నుంచి పారిపోతారు. కొడుకు రోడ్డుని దాటేస్తాడు బాగానే. తల్లి తర్వాత రోడ్డు దాటిపోయి వ్యాన్ గుద్దుకొని రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. కివాన్ అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కివాన్తో తల్లి ఎలా ఉంటుంది, నువ్వు భయం భయంగా ఈ విధంగా బతకొద్దు, ఏదైనా దేశం వెళ్ళిపోయి కొత్త ఐడెంటిటీతో బతకమని చెప్తుంది. ఆ సిచ్యువేషన్లో పోలీసులు రావడంతో కివాన్ అంకుల్ కివాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరుసటి రోజు అవుతుంది. కివాన్కి వాళ్ళ అంకులు, మీ అమ్మ చనిపోయేటప్పుడు తన శవాన్ని ఏదైనా హాస్పిటల్కి అమ్మేసి ఆ ద్వారా వచ్చిన డబ్బుని నీకిమ్మని, నీ బతుకు తెరువు కోసం ఉపయోగపడుతుందని ఈ డబ్బు ఇచ్చింది, ఇదిగో నీ డబ్బు అని చెప్పి మనీ ఇస్తాడు. ఆ విధంగా ఆ మనీ తీసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు పట్టరాని దుఃఖంతో వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద ఉన్న రక్తం మరకల్ని వేడి నీటితో కడిగి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టే నేను గొప్పగా బతుకుతానని చెప్పి బెల్జియం వచ్చేసాడు. ఆ విధంగా ఇదంతా విన్న ఆ అమ్మాయి అంటే మ్యారీ ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు మ్యారీ ఆ కివాన్తో ఎలా అంటుంది, నీ దగ్గర దొంగతనం చేసిన డబ్బు $30 అనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు. అంతకుమించి ఎక్కువగా గనక దొంగతనం చేస్తే ఇదో పెద్ద క్రైమ్ అవుతుంది, ఈ దేశం యొక్క రూలు. నువ్వు దయచేసి కేసు విత్డ్రా చేసుకోవాలనంటే నీ దగ్గర దొంగతనం చేసింది $30 అనే కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. పోలీసులకి కివాన్ కూడా $30 ఇవ్వాలని కంప్లైంట్ ఇస్తాడు.
వెంటనే పోలీసులు ఇది పెద్ద చిన్న కేసే కదా అని మ్యారీ ఫాదర్కి కాల్ చేస్తారు. మ్యారీ ఫాదర్ వెంటనే కివాన్తో ఇలా అంటాడు, నీ డబ్బులు నేను తిరిగిస్తాను, కేసు విత్డ్రా చేసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాయని చెప్తాడు. వెంటనే కివాన్ పోలీస్ స్టేషన్లో కేసు విత్డ్రా చేసుకుని బయటికి రాగానే అక్కడకు మ్యారీ ఫాదర్ వచ్చి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో మ్యారీ గొడవపడి, నీ డబ్బులతో బతకాల్సినంత అవసరం నాకు లేదు, ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పి కివాన్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడు వస్తానని చెప్పి ఆ రెస్టారెంట్లో అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళి ఒక గ్యాంగ్స్టర్ని కలిసి, నేను నీకు ఇచ్చిన ఆ పర్సు ఏది, నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పి అడుగుతుంది. దానికి ఆ గ్యాంగ్స్టర్, నువ్వు నాకు చాలా డబ్బులు బాకీ ఉన్నామని పర్సులు దొంగతనం చేసి ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ వీక్ ఒక గన్ గేమ్ ఉంది, ఆ గేమ్ ఆడితే నీ పర్సు నీకు తిరిగిస్తానని ఆ గ్యాంగ్స్టర్ కండిషన్ పెడతాడు. విషయం ఏంటంటే మ్యారీ బాగా డబ్బున్న అమ్మాయి. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగోక మంచాన పడింది. తండ్రి కూతురు ఇద్దరూ వాళ్ళ మదర్ని బాగానే చూసుకుంటారు. కానీ ఓసారి వాళ్ళ మదర్ హస్బెండ్తో ఇలా అంటుంది, మీ ఇద్దరికి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను, నాకు ఈ విధంగా ఉండడం బతకడం ఇష్టం లేదు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే నన్ను చంపేయమని రిక్వెస్ట్ చేస్తుంది. హస్బెండ్ భార్య అంటే చాలా ఇష్టమే, బట్ తను అలా బాధపడడం చూసి ఇష్టం లేక భార్య కోరికని ఆ విధంగా తీర్చి ప్రొసీడ్ అయిపోతాడు. ఆ విషయం కొన్ని రోజులకి మ్యారీకి తెలిసి తండ్రికి దూరంగా ఉంటుంది. తల్లి అంటే ఆ మ్యారీకి చాలా ఇష్టం, అందుకనే తండ్రిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. తన మెయింటెనెన్స్ కోసం ఆ గ్యాంగ్స్టర్ దగ్గర గన్ షూట్ గేమ్ ఆడి మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్ కూడా ఆడను అని ఆపేస్తుంది. మనీ అవసరాల కోసం ఆ గ్యాంగ్స్టర్ దగ్గర మనీ వాడుకొని బాకీ పడింది. ఇప్పుడు ఆ బాకీ తీర్చడం కోసం పర్సు ఆ అప్పు నిమిత్తం ఇచ్చేసింది. ఇప్పుడు కివాన్ మదర్ గురించి మొత్తం తెలుసుకున్న ఆ మ్యారీ కివాన్ మనీ తనకి ఇచ్చేద్దామని అనుకుని ఆ పర్సు తిరిగి ఇచ్చేద్దామనుకుని ఆ గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ ఏమన్నాడంటే, షూట్ గేమ్ మళ్ళీ ఆడితే ఆ పర్సు నీకు తిరిగిస్తానని కండిషన్ పెట్టడంతో ఆడతానని ఒప్పుకొని తను వారం రోజుల్లో నీకు డబ్బులు ఇస్తానని చెప్పి బయటకు వచ్చి కివాన్తో అంటుంది. అంతవరకు నువ్వు నా ఫ్లాట్లో ఉండమని చెప్పి కివాన్ని ఆ మ్యారీ తన ఫ్లాట్కి తీసుకొని వెళ్తుంది. అక్కడ కివాన్ ఇలా అంటాడు, నాకు జాబ్ ఉంటే ఇప్పించమని రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. వాళ్ళ నాన్నగారికి మంచి పేరు ఉండడం వల్ల ఒక మటన్ కటింగ్ షాప్ దగ్గరికి తన పేరు చెప్పి రికమెండ్ చేసి జాబ్ ఇప్పిస్తుంది. అక్కడ పంపిస్తుంది. అక్కడ కూడా కొరియా చైనీస్ వాళ్ళు ఉంటారు. అయితే ఈ కివాన్ని చాలా సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అక్కడ జాంగ్ జూ అనే ఒక అమ్మాయి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఫుడ్ కూడా పెడుతుంది. వారం రోజులు పోయిన తర్వాత మ్యారీ ఆ గన్ గేమ్లో పార్టిసిపేట్ చేస్తుంది. తనకి మాటి మాటికి మదర్ గుర్తుకు రావడం వల్ల ఆ గన్ గేమ్ బాగా ఆడలేకపోతూ ఉంటుంది. అయితే ఆ గ్యాంగ్స్టర్ డ్రగ్ ఇచ్చి నువ్వు ఇప్పుడు ఆడమని చెప్పి అయితే డ్రగ్ తీసుకోగానే తనకి ఎనర్జీ వచ్చి వెంటనే గేమ్లో విన్ అయ్యి తన పర్సన్ తిరిగి సంపాదించి కివాన్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళి ఫుడ్ పెట్టి మళ్ళీ ఆ కివాన్ తన్ని బయటికి పంపించేస్తాడు. అలా చూస్తుండగా సంవత్సరం గడిచిపోతుంది. బెల్జియం పాస్పోర్ట్ ఆఫీసర్ కివాన్ని పిలిపిస్తుంది. నువ్వు మీ అమ్మగారు చనిపోతే ఆ డెడ్ బాడీని ఒక హాస్పిటల్కి అమ్మి ఆ డబ్బు ద్వారా తిరిగి వచ్చావని అన్నావు. మేము ఎంక్వైరీ చేస్తే నువ్వు చెప్పిన హాస్పిటల్లో అలాంటిదేమీ జరగలేదని మాకు తెలిసింది. అంతేకాదు నువ్వు కొరియన్ మ్యాన్ అని ప్రూఫ్స్ కూడా సరిగ్గా లేవు. నీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను, సరైన ఆధారాలు లేకపోతే మళ్ళీ నిన్ను చైనాకు పంపిస్తాను, మంచి లాయర్ని పెట్టుకొని కోర్టులో నువ్వు ప్రూవ్ చేసుకోమని చెప్పి కోర్టుకి ఈ కేసును పంపించేస్తుంది. అదే విషయం కివాన్ జాంగ్సూకి చెప్పి బాధపడతాడు. జాంగ్సూని మెల్లిగా ఒక చిన్న హెల్ప్ అడుగుతాడు. అదేంటని జాంగ్సూ అడిగితే, నేను ఒక కొరియన్ని అని కోర్టులో చిన్న సాక్ష్యం చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు జాంగ్సూ అదేవంత పని నేను చెప్తానని అంటుంది. ఈ ఫేవర్ చేసినందుకు జాంగ్సూ కోసం ఫిష్ మార్కెట్కి వెళ్ళి కొన్ని చేపలు తీస్తూ ఉంటాడు. ఒక పోకిరివాడు ఈ కివాన్ని గుద్దుకొని ఆ పోకిరివాడు కింద పడిపోతాడు. చేతికి ఫ్రాక్చర్ అవడంతో అదో పెద్ద కేసు అవుతుంది. వెంటనే కివాన్ని జైల్లో పెడతారు తన మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు. ఇప్పుడు కివాన్ని ఒక షాప్లో రికమెండేషన్ చేసినందుకు, కివాన్ను ఏ ప్రూఫ్లు లేకుండా అన్లీగల్గా బెల్జియంలో ఉంటున్నందుకు అదో పెద్ద కేసు అయ్యి పోలీసులు అరెస్ట్ చేస్తారు. నువ్వు గనక సరైన ప్రూఫ్స్ కనుక చూపించకపోతే ఇప్పుడే నిన్ను చైనాకు పంపించేస్తామని బెదిరిస్తూ ఉంటారు. ఇదంతా తెలుసుకున్న మ్యారీ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్న చేత బెయిల్ ఇప్పించి ఆ కివాన్ని జైలు నుంచి విడిపిస్తుంది. ఇదంతా చూసిన మ్యారీ ఫాదర్ కివాన్తో ఇలా అంటాడు, నువ్వు మా అమ్మాయి వెంటపడద్దు, మంచి ధైర్యవంతుడిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను, మ్యారీ జోలికి దయచేసి రావద్దని అంటాడు. మ్యారీ ఫాదర్ కివాన్ని, నీకు మంచి లాయర్ కావాలి, నీ మీద ఉన్న కేసులన్నీ పోవాలంటే అని చెప్పి ఒక మంచి లాయర్ అడ్రస్ ఇస్తాడు. మరుసటి రోజు కోర్టులో జాంగ్సూని జడ్జి అడుగుతాడు, ఇంతకీ కివాన్ అనేవాడు కొరియనా కాదని జాంగ్సూని అడుగుతాడు. అప్పుడు జాంగ్సూ ఏం చెప్తుందంటే, వాడు అసలు కొరియన్ కాదు, చైనా కొరియన్ వాడని చెప్పి తప్పుగా సాక్ష్యం చెప్తుంది. జడ్జి ఆ ఎవిడెన్స్ అంతా వింటాడు. కివాన్కి ఏం చెప్పాలో అర్థం కాదు, ఏడుపు ఒకటే తక్కువ. ఆ కోర్టులోనే ఏడిచేస్తాడు తన మీద తప్పుగా సాక్ష్యం చెప్పినందుకు.
అప్పుడు ఆ కోర్టు సమావేశం అయిపోయిన తర్వాత అందరూ షాప్‌కి వచ్చిన తర్వాత ఆ షాప్‌లో ఆ కివాన్ ఆ జాంగ్‌సూని అడుగుతాడు. ఎందుకు నాకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా సాక్ష్యం చెప్పావని చెప్తాడు. అప్పుడు తను ఏం సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంక వెంటనే కివాన్‌కి మనసు బాగోక మ్యారీ ఫ్లాట్‌కి వెళ్తాడు. అక్కడ మ్యారీ దగ్గరకు గ్యాంగ్‌స్టర్ వచ్చి లాస్ట్ సారిగా ఒకే ఒక్కసారి ఆడు. నా అప్పులన్నీ తీరిపోతాయి. నీ అప్పు కూడా జమ అయిపోతుందని చెప్తాడు. ఈ కంగారులో కివాన్ ఆ డోర్ నాక్ చేస్తూ ఉంటాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసి నువ్వు ఇప్పుడు రావద్దు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తుంది. 2 రోజులు పోయిన తర్వాత జాంగ్సు కివాన్ దగ్గరికి వచ్చి నేను కోర్టులో అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు. నేను ఎందుకు అబద్ధం చెప్పానంటే పాస్పోర్ట్ ఆఫీసర్ మన కంపెనీ ఎండీ దగ్గరికి వచ్చి కివాన్ చైనా కొరియా వాడని ప్రూవ్ అవ్వాలి. లేదంటే నీ కంపెనీ మీద కేసు వేస్తానని బెదిరించాడంట. ఆ విషయం మన ఎండీ నాతో చెప్పి నువ్వు కోర్టులో కివాన్‌కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. అప్పుడే నీ పాస్పోర్ట్ గడువుని ఎక్స్టెండ్ చేస్తానని నాకు మాట ఇచ్చాడు. నా స్వార్థం కోసం అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయలేదు. ఈ దేశంలో ఉండే గడువు తీరిపోయింది. నేనింకా ఎప్పుడు ఈ దేశం రాను. పోలీసులు చైనాకి పంపించేస్తున్నారు నన్ను. నీకు జరిగిన అన్యాయానికి సారీ అని చెప్పి దేశం దాటి వెళ్ళిపోతుంది. ఇంకా కివాన్ కూడా జాంగ్సూని అర్థం చేసుకుంటాడు. ఇదిలా ఉంటే మ్యారీ ఆ గ్యాంగ్‌స్టర్ ఏర్పాటు చేసిన గేమ్‌లో మళ్ళీ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ గ్యాంగ్‌స్టర్ ఆల్రెడీ గేమ్ మొత్తం పూర్తిగా కొనేసాను. నువ్వు జస్ట్ ఫార్మాలిటీ కోసం పార్టిసిపేట్ చేస్తే చాలు మనం విన్ అవుతాం. కోట్ల డబ్బు మందవుతుందని మ్యారీతో అంటాడు. కానీ మ్యారీ మాత్రం కావాలనే గేమ్‌లో 0 పాయింట్స్ తెచ్చుకొని ఓడిపోతుంది. దీంతో ఆ గ్యాంగ్‌స్టర్ డబ్బు మొత్తం పోయి ప్లాట్‌ఫామ్ మీదకొచ్చేస్తాడు ఆల్మోస్ట్. ఆ మరుసటి రోజు మ్యారీ మదర్ సంవత్సరకం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేసింది వాళ్ళ నాన్నగారే. కివాన్‌కి ఆ విషయం తెలుసుకొని అక్కడికొచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మ్యారీ ఫుల్‌గా డ్రగ్ తీసుకొని ఆ ప్రోగ్రామ్ మధ్యలో వచ్చి వాళ్ళ నాన్నని బాగా తిట్టి నీ వల్ల అమ్మ చనిపోయింది. నువ్వు ఇప్పుడు సంవత్సరకం చేస్తున్నావని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తన్ని వెతుక్కుంటూ కివాన్ ఆ మ్యారీ ఫ్లాట్‌కి వెళ్తాడు. మ్యారీ ఫుల్‌గా డ్రగ్ తీసుకొని పడిపోయి ఉంటుంది. నీతో పాటు నేను చేస్తానని కివాన్ కూడా పూర్తిగా డ్రగ్‌లు తీసుకుంటాడు. అప్పుడు కివాన్ కూడా పూర్తిగా స్పృహ కోల్పోవడంతో మ్యారీ వెంటనే దానికి విరుగుడిచ్చి తన్ని బ్రతికించుకుంటుంది. కివాన్ కోసం మ్యారీ పూర్తిగా మారిపోతుంది. ఇద్దరు లైఫ్‌ని పంచుకుందామని అనుకుంటారు. ఇద్దరు ఫిజికల్‌గా ఒకటవుతారు. వీళ్ళిద్దరికీ ఇక్కడి నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది. మ్యారీ డ్రగ్‌లు కూడా పూర్తిగా మానేస్తుంది. కివాన్ అదృష్టం కొద్దీ ఒకటి జరుగుతుంది. అదేంటంటే చైనా వెళ్ళిపోయిన జాంగ్సు ఒక ఫేమస్ పత్రికకి ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఇంటర్వ్యూలో కివాన్ గురించి చెప్తూ తనకి నా వల్ల అన్యాయం జరిగిందని తనకి పత్రికాముఖంగా సారీ చెప్తుంది. అది ఎవిడెన్స్‌గా లాయరు కోర్ట్‌లో జడ్జి ముందు సబ్మిట్ చేద్దామనుకుని కివాన్ కొరియన్ వాడని ప్రూవ్ చేయాలని అనుకుంటాడు. ఆ రోజు కోర్ట్ మీటింగ్ ఒకటి జరుగుతుంది. ఇంకా ఫైనల్‌గా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కరెక్ట్‌గా హ్యాపీగా ఉన్న సమయంలో మ్యారీకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన గ్యాంగ్‌స్టర్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ వస్తుంది. నా గన్ పాయింట్ దగ్గరలోనే కివాన్ ఉన్నాడు. నువ్వు గనక నేను చెప్పిన మాట వినకపోతే కాల్ చేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు ఏం చేయమన్నానంటే నువ్వు ఒకసారి రా నీతో మాట్లాడాలని పిలుస్తాడు. అప్పుడు మ్యారీ చిన్న పనుంది. నువ్వు కోర్టు పని చూసుకో నీ మధ్యలో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి కివాని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గ్యాంగ్‌స్టర్ మ్యారీని ఆ గేమ్ ఆడిన దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక డాన్ ఉంటే ఆ డాన్‌కి పరిచయం చేస్తాడు. అప్పుడు ఆ డాన్ అంటాడు, "ఈ మ్యారీ నాకు కావాలి. ఈ పిల్ల గనుక ఉంటే మన గ్యాంబ్లింగ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని" అంటాడు. దాంతో ఆ మ్యారీ బాయ్ ఫ్రెండ్ అయిన గ్యాంగ్‌స్టర్‌కి చాలా కోపం వచ్చి ఆ డాన్‌ని కత్తితో పొడి చేస్తాడు. వాళ్ళ మనుషుల మీద కూడా ఫైర్ చేస్తాడు. వాళ్ళ మనుషులు చేసిన ఫైర్‌లో గ్యాంగ్‌స్టర్‌కి కూడా బుల్లెట్ దిగుతుంది. అక్కడున్న డబ్బును తీసుకొని మ్యారీతో పాటు వేరే దేశం వెళ్ళిపోయి మనం కొత్తగా వ్యాపారం చేసుకొని బతుకుదామని అంటాడు. కానీ మ్యారీకి మాత్రం ఆ గ్యాంగ్‌స్టర్‌తో వెళ్ళడం ఇష్టం లేదు. కోర్ట్‌లో ఉన్న కివాన్‌కి మ్యారీ ఏంటి ఎంతసేపటికి రాకపోయేసరికి ఏదో తప్పు జరుగుతుంది అనే అనుమానంతో కోర్టు మధ్యలోనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గ్యాంగ్‌స్టర్ డెన్‌కి వస్తాడు. ఆ గ్యాంగ్‌స్టర్‌తో కివాన్ ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్‌లో గ్యాంగ్‌స్టర్ బాగా దెబ్బలు తింటాడు. ఇంకా మ్యారీని తీసుకొని అక్కడి నుంచి కివాన్ పారిపోయి ఒక అండర్ గ్రౌండ్‌లో దాక్కుంటాడు. ఆ మాఫియా డాన్ మనుషులు అక్కడికొచ్చి మాఫియా డాన్ చనిపోవడంతో ఆ గ్యాంగ్‌స్టర్ దగ్గరికొచ్చి మ్యారీ ఎక్కడుందని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్ పోతే పోయింది. తనైనా హ్యాపీగా ఉండాలనుకుని నాకేం తెలీదని అంటాడు. వెంటనే వాళ్ళ మనుషులు ఆ గ్యాంగ్‌స్టర్‌ని చంపేస్తారు. ఇంకా అండర్ గ్రౌండ్‌లో మ్యారీతో కివాన్ ఇలా అంటాడు. నిన్ను వాళ్ళు చూస్తే ఎలాగో బతకనివ్వరు. మీ నాన్నగారు పాస్‌పోర్ట్ అరేంజ్ చేయమను. వేరే దేశం వెళ్ళిపోయి హ్యాపీగా బతుకని అంటాడు. అప్పుడు మ్యారీ ఆ కివాన్‌తో చెప్తుంది. నువ్వంటే నాకిష్టం. నీతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను. నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే అది నీ పరుసు కొట్టేయడమే. అందుకనే నువ్వు నాకు పరిచయం అయ్యావు. నీతో నేను లైఫ్‌ని పంచుకోవాలనుకుంటున్నానని చెప్తుంది. ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. ఆ కివాన్‌కి కూడా ఆ మ్యారీ అంటే ఇష్టం. అప్పుడు వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు కివాను. వెంటనే కారు, పాస్‌పోర్ట్‌ని అన్నిటిని రెడీ చేసి బయట రెడీగా ఉంటాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో అప్పుడు కివాన్ అంటాడు మ్యారీతో, "నేను గూడా ఎప్పటికైనా సరే నువ్వు వెళ్ళే ఊరు దగ్గరికి వస్తాను. నిన్ను కలుస్తాను. మనిద్దరం కలిసి హ్యాపీగా బతుకుదామని" చెప్తాడు. అప్పుడు అతను పక్కకు వెళ్ళగానే వాళ్ళ నాన్న అంటాడు ఆ మ్యారీతో,
లోకి వన్ నీకు కరెక్ట్, నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నానని అంటాడు. ఇక్కడే మ్యారీకి ఒక విషయం అర్థమవుతుంది వాళ్ళ నాన్న గురించి. అదేంటంటే మ్యారీ వాళ్ళ అమ్మ మంచం మీద లేగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మ్యారీని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. కానీ మ్యారీకి అది అర్థం కాక పలకదు. ఆ విధంగా తను పైకి లేచి పడిపోతూ ఉంటుంది. పడిపోవడం వల్ల చాలా పెద్ద దెబ్బ తగలడంతో తను చనిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు హస్బెండ్తో తను ఇలాగంటుంది, తన చావు కారణం తన కూతురే అని తెలిస్తే తన జీవితకాలం బాధపడుతుంది, దీనికి కారణం నువ్వేనని నీ మీద వేసుకో అని చెప్పి మాట తీసుకుంటుంది. తండ్రి కూతురికి ఆ విషయం తెలిసి ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఫ్లైట్ టైం అవుతుంది. అప్పుడు కెవన్ మ్యారీతో అంటాడు, నువ్వు మెడగాస్కర్ వెళ్ళిపో, ఎప్పటికైనా ఇక్కడున్న పరిస్థితులన్నీ చక్కబెట్టుకుని నీకోసం తిరిగి వస్తాను, నీతోనే లైఫ్ పంచుకుంటానని చెప్పి మాటిస్తాడు. ఆ విధంగానే మ్యారీ ఊరి దాటి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అక్కడి నుంచి వెళ్ళిపోయినా సంవత్సరం గడిచిపోతుంది. సంవత్సరం గడిచిపోయినా సరే ఆ మ్యారీ మాత్రం వాళ్ళ నాన్నకి తను ఎలాగుందో లెటర్ రాసి చెప్తూ ఉంటుంది. ఆ కెవాన్కి కోర్టులో ఉన్న అన్ని పరిస్థితులు అనుకూలంగా అయ్యి కోర్టులో ఉన్న కేసులన్నీ కొట్టేస్తారు. కెవాన్కి బెల్జియం పౌరసత్వం వచ్చేస్తుంది. అప్పుడు బెల్జియం పౌరసత్వం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని నేను మెడగాస్కర్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను చెప్పి ఆ మెడగాస్కర్ పాస్పోర్ట్ తీసుకొని ఆ మెడగాస్కర్ వెళ్ళిపోతాడు అందరికీ గుడ్ బై చెప్పి. తన లవర్ని వెళ్ళి సంవత్సరం తర్వాత కలుసుకుంటాడు. ఇద్దరు చాలా ఎమోషనల్గా హక్ చేసుకుంటారు. ఇంకా మూవీ అంతటితో ఎండ్ అవుతుంది. లాస్ట్లో అర్థమయ్యేది ఏంటంటే కెవాన్ మొదటి నుంచి కూడా బెల్జియంలో ఉండాలి అని అనుకోవడం లేదు. అక్కడి నుంచి ఒక మంచి ఐడెంటిటీతో బయటికి రావాలి అని పోరాడాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నీకంటూ ఒక మంచి ఐడెంటిటీ ఉండాలి అని తను కోరుకుంది. తన మీద ఉన్న అబండాలన్నీ చెరుపుకొని చాలా ప్యూర్గా ఆ దేశం దాటి తను అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.